మొదటగా బలభీమా న్యూస్ ఛానల్ మరియు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేయడం ఏమంటే, ఈ 2, 3 రోజుల క్రితం నుండి కొడంగల్‌లో ఒక ఫర్టిలైజర్ షాపు వైష్ణవి అనే ఫర్టిలైజర్ షాప్‌లో రైతులకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నానని చెప్పి వస్తున్నటువంటి యూట్యూబ్‌లో గాని, న్యూస్ ఛానెల్‌లో వస్తున్నటువంటి వార్తలను స్పందిస్తూ ఈరోజు నేను అంటే ఎర్రన్పల్లి శ్రీనివాస్ నా పేరు. ఈరోజు ఈ ప్రాంత విద్యావంతులుగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షునిగా నేను మాట్లాడుతా ఉన్నాను. మిత్రులారా, కోడంగల్‌లో ఏం జరుగుతుందో అసలు ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం గానీ, ఎవరు కూడా ముందుకొచ్చి స్పందించలేనటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందని చెప్పి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ భాగస్వామ్యం ఇందులో. రాజకీయ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. నిన్న గాక మొన్న ఆ విధంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కావచ్చు, రాజకీయ అధికారులు కావచ్చు, ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతా ఉంటే ఇంకా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన పండుగలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగినాయి. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. మళ్ళీ కొత్త నల్ల చట్టాలు కూడా తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చూస్తా ఉన్నాము, గత ప్రభుత్వము రైతు బంధు అని చెప్పి రైతు బీమా అని చెప్పి తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ యొక్క రైతులని పొద్దు కాకుల వలె రాబందు వలె పీక్క తింటా ఉన్నారు. ఈ విధంగా అంటే పంటల కన్నా ముందేమో ఈరోజు ఫర్టిలైజర్ షాపులు ఈ విధంగా దళారుల మధ్యలో వాళ్ళు ఈ విధంగా పీక తింటే, పంటలు వండినాక వడ్లు స్కామ్ జరుగుతా ఉన్నాయి. ఈరోజు కందుల స్కామ్ జరుగుతా ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ నాయకులు ఆ తర్వాత పీక తింటా ఉన్నారు. పాపం రైతుల యొక్క పరిస్థితి ఈరోజు ఆగమ్య గోచరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే పాలమూరు జిల్లా వెనుకబడిందని చెప్పి చెప్పుకుంటాం. ఆ తర్వాత కోడంగల్ అంటేనే మరి కర్ణాటక బార్డర్లో ఉంది, పూరా వెనుకబాటు ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ కోడంగల్ని ఎన్నో విధాలుగా మారుస్తారనుకుంటే ఈరోజు మళ్ళీ ఏమైతున్నది, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలోనే ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంత విద్యావంతులుగా, ఈ ప్రాంత పౌరులుగా అడిగేటటువంటి హక్కు మాకున్నది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి దొంగలను, దోపిడీదారులను బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ యొక్క ఆగడాలను బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏదైతే పెట్టినటువంటి రేట్లకు, ఎంఆర్పి రేట్లకు అమ్మాలని చెప్పి, విక్రయించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా మాకు వ్యక్తిగతంగా ఎటువంటి లేదు. కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే, రైతులు లేకపోతే మనం తినేది 5 ముక్కల తిండి కూడా పోదు మనకు. కాబట్టి రైతుల యొక్క ఉసురు మంచిది కాదని చెప్తా ఉన్నాం మేము. రైతులను ఉసురు బాగా మంచిది కాదు. ఎందుకంటే రైతే రాజు అని చెప్తా ఉన్నాం. కానీ రైతులను ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి వ్యాపారుల యొక్క ఆగడాలు బయటకు తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇటువంటి బలభీమ లాంటి న్యూస్ ఛానల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కొడంగల్లో ఇసుక మాఫియా కావచ్చు, ఒక మట్టి మాఫియా కావచ్చు, ఎవ్వరు ఏ చేసినా కూడా బయటకు తీసుకొస్తుంది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే మంచిగా అనాలి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ విధంగా రైతులను అడ్డగోలుగా ఈ వ్యాపార సంస్థలన్నీ కూడా ఫర్టిలైజర్ షాపులన్నీ ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతుంది. ఏం చేస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం, అధికారులను కావచ్చు, రాజకీయ నాయకులను కావచ్చు. కాబట్టి దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు కొడంగల్లు కుప్పంగా మారుస్తామన్నారు. కొడంగల్లు మేము వస్తే ఇక్కడ వ్యవసాయానికి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు వ్యవసాయదారులను ఈ విధంగా దోపిడీ చేస్తుంటే, ఈ విధంగా దోచుకుంటుంటే ఏం చేస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి రైతులను ఈరోజు రైతే రాజు అని చెప్తా ఉన్నాం. కానీ రైతు రాజు కాదు. ఈరోజు రైతులు వ్యవసాయం చేయడానికి కూడా భయపడుతూ ఉన్నారు. ఈరోజు అందుకే అడ్డ కూలీగా మారిపోతున్నారు రైతులందరూ కూడా. ముంబై, పూణె ఇంకా పోతూనే ఉన్నారు, వలస పోతూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు వ్యవసాయాన్ని మీరు చూడండి. రైతు పండుగలు కాదు చేయాల్సింది, రైతుకు కావాల్సినటువంటి వాటిని సమకూర్చండి. పండుగలు చేస్తున్నాం మనము, కానీ పండుగల వరకు పరిమితం అవుతున్నది. ఈరోజు ఉత్సవాలు చేస్తున్నాము, వ్యవసాయ ఉత్సవాలు, కానీ ఆ వ్యవసాయ ఉత్సవాల వరకు పరిమితం అవుతుంది. కానీ పేదవాడిగా నిలిచిపోతా ఉన్నాడు. రైతులే ముఖ్యంగా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ విధంగా దోపిడీ జరగకుండా చూసుకోవాలని చెప్పి ఈ ప్రాంతంలో ఇటువంటి విషయాలను మళ్ళీ జరగకుండా వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల రేపు పెద్ద ఎత్తున ఈ ప్రాంతం లోపల ఉద్యమాలు జరుగుతాయి. రైతులందరినీ కూడా తీసుకుపోయి మేము ఉద్యమిస్తామని చెప్పి ఈరోజు ఇంకో విషయం ఏంటంటే,
రైతుల దగ్గర ఇప్పుడు రోజు ఫర్టిలైజర్ షాపులు అన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే ఉద్దెర తీసుకుంటేనేమో ఒక విధమైన రేట్లు వేస్తా ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక విధంగా రేట్లు వేస్తా ఉన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేయమంటా ఉన్నారు. గత ప్రభుత్వం ఇది విధంగా ఆన్‌లైన్‌లో అడగలే. ఆన్‌లైన్‌లో బుక్ చేయమని చెప్పి అడిగితే వాళ్ళకేం తెలుస్తది వాళ్ళకు ఫోన్‌లలో మన వాళ్ళేమన్నా చేయనీకి రాదు గదా! రైతులకు. వాళ్ళకి చదువు లేదు గదా! కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే డీఏపీ గాని, యూరియా గాని ఈ విధంగా ఫర్టిలైజర్ షాపులు ఏ విధంగా ఇచ్చిందో ఈ ప్రభుత్వం గాని అదే విధంగా ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు రైతులందరూ గూడా ఈరోజు వ్యవసాయ అధికార కార్యాలయానికి ఎళ్తే అక్కడ ఒక్క ఆఫీసర్ లేడు, ఒక అటెండర్ లేడనేటువంటి పరిస్థితి ఈరోజు మాట్లాడుకుంటున్నారు అందరూ గూడా. రైతులందరూ గూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏఓను వికారాబాద్ అధికారిని ఇక్కడ ఇన్ఛార్జ్‌గా ఇచ్చిరట. ఇది గూడా మీరు చూడండి ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇక్కడ సెపరేట్‌గా అధికారులను నియమించాలే. వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే వాళ్ళ పైన వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని చర్యలు తీసుకోవాలి. వీళ్ళ పైన ఎవ్వరు దోపిడీ చేసినా వాడు ఎవడైనా పర్వాలేదు కావచ్చు. కాబట్టి వీళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.